వెల్ మూవీ అయితే నేను కంగ్వాకి వచ్చాను. చాలా అంటే చాలా బాగుందండి. ప్రతి ఒక్క సీన్ చాలా అంటే చాలా బాగుంది. ఫిష్ ఫైట్ కానీ, క్రొకడైల్ ఫైట్ కానీ, మెయిన్ నార్మల్ ఫైట్లో ఒకటి స్టార్టింగ్లో 2 చేతుల్లో బుల్లెట్స్ కత్తిలు కాకుండా లైక్ హీ యూస్ టు వేర్ దిస్ ఎలిఫెంట్ టీత్స్. అది వాజ్ లైక్ లేడీస్ ఫైట్ ఎలా లేడీస్ ఫైట్ నార్మల్ అండి. మీరు ఎక్కడైనా వెళ్ళి చూడండి, ఈ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగుంది అంటే ఆటోమేటిక్గా హీరో ఫైట్ గురించి. క్యామియో ఎలా ఉంది క్లైమాక్స్లో నేను అనుకున్నా ఇంకొక 1 hour ఉంటుందేమో అనుకున్నా నేను మూవీ, బట్ అంత లేకుండే. పార్ట్ 2 కోసం వెయిటింగ్. 2 parts తీసే స్టోరీ అయినా పక్కా. యానిమల్ నుంచి అంటే నేను యానిమల్ చూడలేదు యాక్చువల్లీ. సో బాగానే ఉంది. విలన్ క్యారెక్టర్గా బాగానే చేశారు. బికమింగ్ హిందీ యాక్టర్స్ తను ఇంత ట్రై చేశారు. సో ఇట్ వాస్ గుడ్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? మ్యూజిక్ సాంగ్స్ 3 songs ఉన్నాయి. ఒకటి ఫైటింగ్ టైంలో, అది కొంచెం మనకి ఎంకరేజ్మెంట్ చేస్తుంది. ఫైర్ సాంగ్ ఎంకరేజ్మెంట్. ఎవరితో తను కొట్లాడడానికి వెళ్ళేటప్పుడు ఆ పాట వింటే బాగుంటుంది. కార్తీక్ గారు ఎంట్రీ ఎలా అనిపించింది? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ కార్తీక్ ఉంటారని చెప్పి. యాక్చువల్లీ సూర్య ఇంకా కార్తీక్ ఇద్దరు నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో కొంచెం డిసప్పాయింట్ అయినా. కార్తీక్ ప్లేస్లో ఎవరికైనా వాళ్ళిద్దరి మధ్య ఫైట్స్ అది పార్ట్ 2లో తెలుస్తుందండి. అంటే డిసప్పాయింట్ అయ్యారా కార్తీక్ క్యారెక్టర్కి కాదు, యాక్చువల్లీ ప్రతి ఒక్క ఇంట్లో అన్న తమ్ముడు అనేది ఉంటారు. సో ఇంట్లో అన్న తమ్ముడు కొట్లాడుకుంటారు, కానీ అది బయట పడదు. కానీ ఇక్కడ ఎందుకు సీన్లో తీసుకున్నారు? కార్తీక్ ప్లేస్లో వేరేది ఏమైనా హీరో పెడితే బాగుంటుంది అనిపించింది. కానీ మరి మీకు అనిపించలేదు? ఇద్దరు ఒక ఫ్రేమ్లో చూస్తే మంచిగా అనిపించట్లేదు? మంచిగా అనిపిస్తుంది, కానీ నెగిటివ్ క్యారెక్టర్లో ఇచ్చారు. అదే అన్న తమ్ముడులో మంచి క్యారెక్టర్లో ఇస్తే బాగుంటుండే కదా అని చెప్పి. సెకండ్ పార్ట్కి లీడ్ ఎలా ఇచ్చారు? బాగానే ఇచ్చారా? నేను చెప్తున్నాను కదా, పార్ట్ 1 కోసం 1 day నిద్రపోలేదు, పార్ట్ 2 కోసం 2 days నిద్రపోద్దేమో. యాక్చువల్లీ నైట్ అసలుకి నిద్రలేదు కంగవా మూవీకి. నేను లేచేదే 12 o'clock. సో మళ్ళీ మూవీ మిస్ అవుతుందేమో అని చెప్పి టెన్షన్ తోటి. ఇప్పుడు మీరు మేల్కో నుండి చూసిన ఈ మూవీకి మీకు అంటే ఓకేనా? వర్త్ అనిపించిందా? నో కామెంట్స్. సూపర్ మూవీ. థ్యాంక్ యూ.